అండ్ రెండవ సినిమా సరైన సమయానికి అన్ని సక్రమంగా జరుగుంటే ఈ బైక్ ని కూడా ఫ్యామిలీ ఉండేది. ఏం చేయాలి? ఒకరినొకరు గౌరవించుకోవాలి. గౌరవం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు నమ్మకం పెరుగుతుంది. నమ్మకం ఉంటే ఏ బంధమైన బలంగా ఉంటుంది. కోపం క్షణకాలం ప్రేమ చెప్పుకున్నా అదే ఫామ్లైట్ అప్లై చేస్తే సరిపోయింది. అవునా? ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఎవరితో? వాడు మామ ప్రోగ్రామ్ ఎన్ని పంపిస్తా ఎన్ని చూడాలి. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఈ పెళ్లి చూపులో ఏమవుద్దు. నేను ఎట్లా సింగిల్ ఉండిపోతాను. మీరు చూపించిన ప్రేమకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఇంకా తీసుకొస్తాము, మేము ముందుకు వస్తాము. నాకు స్టోరీ తట్టడానికి వంశే కారణం. వంశ ఎట్లా అంటే మాకు దగ్గర అనమాట, మాది ప్రాపర్ ఖమ్మం. సో మనోడు యాక్టింగ్ నాకు తెలుసు. సో కానీ భయం ఉండేది నాకు. ఫస్ట్ టైం అనమాట కెమెరా ముందు నా ముందు చేయడం. కంటిన్యూ ఒక 5 minutes డైలాగ్ అయినా 1 take లో పడుతుంది. అది మనోడి దగ్గర ఉంటాయి. అసలు నేను ఎక్కడ నెక్స్ట్ టేక్ అని నేను చెప్పలేదు. మనోడు ఇంకోటి చేద్దామన్నా నేను దానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ వీళ్ళ టీమ్ని కలిసాను. అట్లా చంద్రుడు ఇట్లా వస్తుంటాడు. వస్తుంటే మనోడు కూడా హాయ్ బ్రో, హాయ్ హాయ్ హాయ్. గ్లామరాలు లేనప్పుడు తను అర్థం చేసుకున్న అమ్మాయి తన లైఫ్లో ఎలా ఉంటుందని లైన్ ఇచ్చాడు. సో దాన్ని అందరికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ధన్యవాదాలకి ఈ మనోడిది కూడా ఆరోగ్యంట్ గా అమ్మాయి కౌంటర్స్ మామూలుగా లేదు, గట్టిగా ఇచ్చింది. ఇంకా ఈరోజు హీరో ఆఫ్ ది మూవీ ఖమ్మంపాడి వంశీ, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్. అలాగే తను గాని ప్రకాష్ ఇద్దరు కూడా నేను కూర్చున్నప్పుడు బాబాయ్ వచ్చారు, నన్ను గుర్తుపెట్టుకున్నందుకు చాలా చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఈ సినివారం అనే కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఉండే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం, వారు తీసిన సినిమాలకి ఒక పెద్ద వేదికని ఇవ్వడం కోసం ఇక్కడ ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మీ థియేటర్, మీకోసం రూపొందించబడిన థియేటర్ కాబట్టి మన వాళ్ళు ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ గా ఈ ప్రివ్యూ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖకి థ్యాంక్ యూ.